5 నిమిషాలు కరెంటు పోతేనే చాలా మంది గాయ గాయ అవుతారు. కరెంటు గింతసేపు ఎందుకు పోయింది, ఇంకెప్పుడు వస్తుందని కాలుగాలిన పిల్లి లెక్క అటు ఇటు తిరుగుతుంటారు. అదే అసలు కరెంటు మొత్తానికే లేకుంటే ఇంకెట్లుంటుంది చెప్పుండ్రి. ఏంది పిల్ల ఏం మాట్లాడుతున్నావు, కరెంటు లేకుంటే బతికే కాలమేనా ఇది అన్న మీద కోపానికి వస్తున్నారు కదా. అవు మనం అట్లా అలవాటు పడ్డం కాబట్టే కరెంటు లేకుండా ఉండలేకపోతున్నాం. కానీ పాపం గీళ్ళు జీవితంలో మొదటి పరి కరెంటు చూసే వరకు ఎట్లా సంబురపడుతున్నారో చూడును రూపారు మీరే. ఇగో వీళ్ళిట్లా డాన్సులు చేస్తున్నది ఏ పండుగ వచ్చిందనో లేకుంటే ఇంకా దేనికో కాదు, వాళ్ళ ఊళ్ళే మొదటి పరి కరెంటు లైట్లు వెలిగినాయని. అవునుల్లా నిజమే, దేశానికి స్వాతంత్రం వచ్చి గిన్నేండ్లైనా ఇప్పటికి సుతం వాళ్లకు కరెంట్ ఎట్లుంటదో తెలియదు. ఇక ఇప్పుడు కరెంటును కండ్ల చూసే వరకు వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. గందుకే గిట్ల డాన్సులు చేసి సంబురపడ్డరు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల గ్రామ పంచాయతీలున్న నీలబందల 3 కుటుంబాలు 26 మంది జనాలుంటారట. ఇంతమంది ఉన్నా కూడా ఇప్పటికి సుతం వాళ్లకు కరెంటు సౌలత్ లేదు. ఇక ఇప్పుడు దేశం మొత్తంలో కరెంటు లేని ఊర్లు ఉండద్దనే ఉద్దేశంతోని సెంటర్ సర్కార్ పనిచేస్తున్నది కదా. అట్లిప్పుడు ఈ ఊరికి కరెంట్ ఇచ్చింది అన్నట్టు. ఈ ఊరే కాదు, ద్రౌపది ముర్ము మేడం పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే యాళ్లకు వాళ్ళ ఊరికి కూడా కరెంటు లేదు. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినాకనే ఆగమేఘాల మీద కరెంటు లేసి కరెంటు తీగలు గుంజిండ్రు. కానీ దునియా ఎంతో అభివృద్ధి చెందిన గీ కాలంలా ఇంకా కనీసం కరెంటు కూడా లేని గ్రామాలున్నాయంటే దేశాన్నేలే రాజకీయ నాయకులు ఏం అభివృద్ధి చేస్తున్నారో, ఎవరిని అభివృద్ధి చేస్తున్నారో అని తిట్టాలనో లేకుంటే ఇప్పటికైనా వేసి వాళ్ళను కూడా గుర్తించినందుకు తారీఫ్ చేయాలనో సమజ్ కాకుంటున్నదని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన గిరిజన సంఘాల నాయకులు.